ఇప్పుడు మనతో పాటు మెదక్ రిపోర్టర్ లైవ్లో ఉన్నారు యాదగిరి. సో విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? దీనిపై ఏమైనా తనిఖీలు చేపట్టారా? యాదగిరి చెప్పండి. గుడ్ మార్నింగ్ లక్ష్మీ హారిక. ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినప్పుడు కూడా హాస్టల్లో పరిస్థితి మొత్తం చాలా దయనీయంగా మారింది. ఏదైతే హాస్టల్లో ఉండాల్సిన కనీస వసతులు హాస్టల్లో లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అడుగడుగునా కూడా అధికారుల యొక్క అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే పారిశుద్ధ్య లోపం ముఖ్యంగా కనిపిస్తుంది. ఏదైతే విద్యార్థులకు హాస్టల్లో రక్షణగా ఉండాల్సినటువంటి ఒక షెల్టర్ గా ఉండాల్సినటువంటి హాస్టల్ అంతా కూడా శిథిలావస్థ చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తాగునీటి కానీ తాగునీటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి, మరుగుదొడ్ల సంబంధించిన ఏర్పాటు లేకపోవడం వంటి విషయాలపైన పూర్తిగా విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాదు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2020 హాస్టల్లో కూడా ఈ 2020 హాస్టల్ ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టల్ ఉన్నాయి. సంక్షేమ హాస్టల్లో కూడా దాదాపుగా 50% పైగా కూడా హాస్టల్లో చాలా సమస్యలు నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళు ఏదైతే అన్ని హాస్టల్లో కూడా దాదాపుగా కొన్ని 50% పైగా ఉన్న హాస్టల్లో పూర్తిగా కేవలం అద్దెతో నడిపిస్తున్నటువంటి హాస్టల్ మాత్రమే, పక్క భవనాలు లేనటువంటి హాస్టల్లో ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అద్దె భవనాలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే అద్దెను చెల్లించలేని సమస్యలు కూడా ఎదుర్కొంటే హాస్టల్ కూడా చాలా ఉన్నట్టుగా ఉన్న సమాచారం అంటారు. ఒకవేళ మనం సమస్యల గురించి చూసుకుంటే కనుక సమస్యలు ఏదైతే విద్యార్థులకు అందించాల్సినటువంటి షెల్టర్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సెక్యూరిటీ వింగ్ ఉంటుందో కూడా ఏమాత్రం ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి హాస్టల్ కొనసాగుతుంది. సమయానికి లేకపోవడం అటువంటి సమయానికి హాస్టల్ వార్డెన్ కూడా వాళ్ళ కన్సెప్ట్ అందరిలో వాళ్ళ పరిరక్షణలో వాళ్ళు చూసుకోకపోవడం సమస్యలు కనిపిస్తాయి. మొత్తంగా చూసుకుంటే కనుక హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా చాలా అసహనానికి గురవుతున్నారు, చాలా ఆవేదన గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల డ్రాప్ అవుతున్నటువంటి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది కూడా డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి లక్ష్మి. కాబట్టి ఖచ్చితంగా ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా ఒకసారి పర్యవేక్షించాలి. ఇంకో విషయం, ప్రధానంగా హాస్టల్ ప్రారంభమవుతున్న విధంగా ముందుగానే హాస్టల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు, ప్రతి జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సమీక్షలు కానీ పరిచయం కానీ చేయనట్టుగా దాఖలాలు లేవు. అదేవిధంగా ఇక్కడ ప్రతి హాస్టల్లో కూడా ఉన్నటువంటి లోపాలను కానీ లేకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలపైన దర్యాప్తు చేయడం కానీ లేదా ఆరా తీయడం వంటి అంశాలపైన కూడా అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టినట్టుగా కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా జరగబోయే విద్యా సంవత్సరం అంతా కూడా హాస్టల్ వసతులతో కూడినటువంటి అన్ని అంగులతో కూడి ఉన్నటువంటి హాస్టల్ వసతి ఉండాల్సిన అవసరం అందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం పైన ఖచ్చితంగా దీనిపైన హాస్టల్ ప్రత్యేక శ్రద్ధలు చూపించాల్సిన అవసరం ఉంది. హాస్టల్ వార్డెన్స్ కూడా చాలా ప్రాంతాల్లో హాస్టల్ వార్డెన్ విధులు నిర్వహించట్లేనటువంటి ఆరోపణలు నిలబడితే ఖచ్చితంగా హాస్టల్ వార్డెన్లకు పనితీరుపైన కూడా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో ఆ జిల్లాకు సంబంధించిన అధికారులను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. వాళ్ళని ఒకసారిగా ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క ఏదైతే విద్యార్థుల దగ్గరికి విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటే కనుక వాళ్ళు మరింతగా వాళ్ళు చెప్పే అధికారులకు వాళ్ళ యొక్క గొడ్డు వెలుగుచ్చుకునే అవకాశం కల్పిస్తారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా పూర్తి తనిఖీలు కానీ విద్యార్థుల యొక్క ఇబ్బందులు కానీ తెలుసుకునే ప్రయత్నం అటు ఉన్న స్థాయి అధికారులు చేయలేమని చెప్పాల్సి లక్ష్యం. రైట్ యాదగిరి, మనం చూస్తున్నట్లయితే విజువల్స్ లో ఈ హాస్టల్స్ చాలా దారుణంగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఒక వార్డెన్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏం లేదంటారా? అంటే అధికారుల స్పందన ఎలా ఉంది? ప్రధానంగా ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందో ఆ ముందుగానే ఒక నెల రోజుల ముందుగానే అన్ని విషయాలపైన ఖచ్చితంగా జిల్లా స్థాయి అధికారులు లేదా రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి అధికారులు, అంటే సంక్షేమ శాఖకు సంబంధించిన కమిషనర్ కానీ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఖచ్చితంగా హాస్టల్ పరిస్థితులు స్థితిగతులపైన ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నిర్దేశమైనటువంటి ఆదేశాలను ఇస్తూ వార్డెన్ కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వద్ద ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అయితే ఎందుకో అంటే ఎలాంటి కారణాలు లేకుండా చాలా మటుకు పర్యవేక్షణ అనేది చాలా లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పర్యవేక్షణ చేయకపోవడం వంటి
అంశాలు చాలా లేకపోవడం వల్ల కింది స్థాయి ఉన్నటువంటి అధికారులు కూడా చాలా అలసత్వం ప్రవర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టు హాస్టల్ విజువల్స్ ఏదైతుందో హంటూరు మండలంలో ఉన్నటువంటి బిస్కే హాస్టల్ బిస్కే హాస్టల్ సంబంధించినటువంటి అది ఒక జిల్లా మంత్రికి సంబంధించినటువంటి దామోదర రాజవంశీ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి హాస్టల్ అది. అయితే ఈ యొక్క మంత్రులు ఉన్నటువంటి ఇలాకా దగ్గరలో సమీప దగ్గరలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామాల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒకసారి మనం ఊహించుకుంటే గొగ్గులు పెట్టేటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రైట్ ఖచ్చితంగా యాదగిరి, హాస్టల్ రైట్ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.